బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫార్ములా ఈ రేసు కేసులో కేటీఆర్ కు ఏసీబీ మరోసారి నోటీసులు ఇచ్చింది. ఈ నెల 6న విచారణకు హాజరు కావాలని అందులో కోరింది. ఈ కేసులో కేటీఆర్ A1 గా, అరవింద్ కుమార్ A2 గా, బిఎల్ఎన్ రెడ్డి A3 గా కేసు నమోదు చేసిన ఏసీబీ దర్యాప్తు చేస్తోంది. ఇదే కేసులో ఈడీ మనీ లాండరింగ్ ఆరోపణలపై దర్యాప్తు ప్రారంభించింది. ఫార్ములా ఈ రేసు కేసులో అనేక ఉల్లంఘనలు జరిగాయన్నది ఏసీబీ వాదన. 2022లో తొలిసారి జరిగిన ఒప్పందంలో గవర్నర్ అనుమతి తీసుకోలేదని, 2023లో చేసుకున్న ఒప్పందంలో ఒక అడుగు ముందుకు వేసి విదేశీ కరెన్సీ రూపంలో నిధులు చెల్లించడం పూర్తిగా నేరపూరిత చర్యేనని ఏసీబీ వాదన. మొత్తం 55 కోట్లను కేటీఆర్ ఆదేశాలతోనే ఖర్చు చేశారని ఏసీబీ ధృవీకరించింది. ఫార్ములా ఈ రేసు కేసులో కేటీఆర్ కు ఏసీబీ నోటీసులు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ ఫోన్ ద్వారా అందిస్తారు. సునీల్, ఫార్ములా ఈ కార్ రేస్ లో ఏసీబీ ఈడీ దూకుడు పెంచాయి. ఒకవైపు ఇటు ఇప్పటికే ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 7న హాజరు కావాలని చెప్పేసి కూడా ఈడీ ఆ నోటీసులో పేర్కొంది. ఒకవైపు ఈడీ దూకుడుగా వ్యవహరిస్తుంటే మరోవైపు ఏసీబీ కూడా తాజాగా కేటీఆర్ కు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 6వ తేదీన తమ ఎదుట హాజరై వివరణ ఇవ్వాలని చెప్పేసి కేటీఆర్ కు నోటీసులో స్పష్టం చేశారు. ఇక ఈడీ అదేవిధంగా ఏసీబీ రెండు కూడా డిఫరెంట్ వేలో ఈ విచారణ చేస్తున్నాయనే చెప్పాలి. ఈడీ మొదట ఈ కేసులో A1, A2, A3 గా ఉన్నటువంటి కేటీఆర్, సీనియర్ ఐఏఎస్ అరవింద్ కుమార్, అదేవిధంగా హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ ఎల్ఎన్వై రెడ్డికి నోటీసులు జారీ చేసింది. అయితే ఇద్దరు కూడా నిన్న మొన్న ఇద్దరు హాజరు కాలేదు. ఈ రోజు అరవింద్ కుమార్ హాజరు కావాల్సింది, నిన్న బిఎల్ఎన్ రెడ్డి హాజరు కావాల్సింది. కానీ వాళ్ళిద్దరు కొంత సమయం అడిగారు. ఇక దానికి సంబంధించి ఈడీ కూడా వాళ్ళకి కొంత సమయం ఇచ్చి మళ్ళీ నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇక కేటీఆర్ ఈ నెల 7న ఈడీ ఎదురు హాజరవ్వాల్సింది. ఆయన కూడా హాజరయ్యే ఛాన్స్ అయితే తక్కువగా కనిపిస్తా ఉంది. ఒకవైపు A3, A2, A1 విచారణ ఈడీ చేస్తుంటే ఇక ఏసీబీ మాత్రం A1 కేటీఆర్ A1 గా ఉన్నటువంటి కేటీఆర్ కి నోటీసులు జారీ చేసింది. కేటీఆర్ ఈ నెల 6న హాజరు కావాలని చెప్పేసి ఆ నోటీసులో స్పష్టంగా పేర్కొన్నారు. మరి 6వ తేదీన ఏసీబీ ముందు కేటీఆర్ హాజరవుతారా లేదా అనేది చూడాలి. ఒకవైపు ఈ కేసు ఇలా కొనసాగుతుండగానే ఇటు హైకోర్టులో కూడా కేటీఆర్ పిటిషన్ వేశారు. ఓకే, రైట్. థ్యాంక్ యూ సునీల్.